ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కృష్ణా గోదావరి నదుల కలయిక పవిత్ర సంగమం వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పరిశీలించారు. పవిత్ర సంగమం వద్ద సుమారు 50,000కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, ఘాట్లలో చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే ఘాట్ల పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంగమంలో రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తరఫున మున్సిపాలిటీ వారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొంచెం ఘాట్లు అన్నీ శుభ్రం చేయించడం, ఇదంతా లైటింగ్ ఇదంతా కూడా సెట్ చేయడం పూర్తయింది. అట్లాగే పడవలు అత్యవసర సేవలు అందించడానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం. రేపు భక్తులకి ఇక్కడ ఏ రకమైనటువంటి లోటు లేకుండా అంత శుభ్రం కూడా అంతా కూడా మొత్తం పూర్తయింది కాబట్టి తప్పకుండా పుణ్యస్నానాలకు వచ్చేవాళ్ళు అందరికీ ఇదే ఆహ్వానం. అందరికీ ముందస్తుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. 50,000 పై అవుతారండి. ఒక నిర్దిష్టమైన అంచనాలు లేవు. 50,000 నుంచి 70,000 వరకు అట్లా రావచ్చు. మనం సుమారుగా ఒక 50,000 మంది రావచ్చు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తరఫున మున్సిపాలిటీ వారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొంచెం ఘాట్లు అన్నీ శుభ్రం చేయించడం, ఇదంతా లైటింగ్ ఇదంతా కూడా సెట్ చేయడం పూర్తయింది. అట్లాగే పడవలు అత్యవసర సేవలు అందించడానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం. రేపు భక్తులకి ఇక్కడ ఏ రకమైనటువంటి లోటు లేకుండా అంత శుభ్రం కూడా అంతా కూడా మొత్తం పూర్తయింది కాబట్టి తప్పకుండా పుణ్యస్నానాలకు వచ్చేవాళ్ళు అందరికీ ఇదే ఆహ్వానం. అందరికీ ముందస్తుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు.